ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. ఏప్రిల్ 8 బుధవారం. నేటి లేఖన పఠనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 1 నుండి 19 వచనాలు. నేటి ధ్యాన లేఖనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు, అలాగే 6వ వచనం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల నీ నోటి మాటల వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కుబడితివి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వ్యాఖ్యానాంశం: మనము నీతికి దాసులము. వ్యాఖ్యానాంశం: మనము నీతికి దాసులము. వ్యాఖ్యానం: పూటపడుట అనగా ఒక వ్యక్తి చేసుకొనిన ఒప్పందానికి మరొక వ్యక్తి తనంతట తాను హామీగా నిలుచుట అని అర్థం. పైపైన చూస్తే ఇది జాలితో కూడిన కార్యముగా కనబడుతుంది. అయితే ఈ పూటపడు విధానమును దేవుడు అసహ్యించుకుంటున్నాడు. ఎందుకంటే మొదటిగా ఇది నరుని ఆశ్రయించుటకు సూచనగా ఉన్నది. ఆ తర్వాత ఆ వ్యక్తి తనకు తెలియని భవిష్యత్తుకు అజ్ఞానముతో తనను తాను బాధ్యుని చేసుకోవటం. అంతేగాక భవిష్యత్తులోని సంగతులు దేవునికే తెలియను. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాలు ఈ సందర్భంలో చదవండి. చీమల పుట్ట యొద్దకు వెళ్ళి నేర్చుకొనుమని సామెతల గ్రంథం 6వ అధ్యాయం 6-8 వచనాలలో సోమరులకు సలహా ఇవ్వబడింది. అతి చిన్నవైన ఈ కష్టజీవుల నుండి శ్రద్ధ, పట్టుదల, వివేకము, క్రమము, పరస్పర సహకారము, సొంత క్రమశిక్షణ వంటి లాభసాటి అయిన పాఠాలు ఎన్నో మనం నేర్చుకోగలం. ఏ ఒక్క చీమ కూడా సోమరిగా ఉండదు సరిగదా. ఒకదాని భారము అధికముగా ఉంటే దానికి సహాయపడుటకు దాని తోటిది పరిగెడుతుంది. దేవుడు తాను సృజించిన వాటిలో నుండి అక్కడక్కడ ప్రత్యేకమైనవి, ఆశ్చర్యకరమైన వాటి ద్వారా అనేక వృత్తాంతములు చూపించుచుండగా వాటిని గమనించి మనం నేర్చుకోవలసి ఉన్నది. ఒక విశ్వాసిలోని అవయవములన్నీ దేవుని కొరకు వాడబడినట్లు వాటిని పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉంచాలని మనకు ఇప్పటికే సూచించబడింది. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 21-27 వచనాలు, అలాగే 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఇవే అవయములను ప్రకృతి సంబంధి అయిన వాడు చెడు కార్యములకు వినియోగించుచున్నట్లు 12-19 వచనాలు మనకు చూపిస్తున్నాయి. మనము పాపమునకు దాసులంగా ఉన్నప్పుడు మన స్థితి కూడా అటువంటిదే. అయితే మనము పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమయ్యామని రోమాపత్రిక 6వ అధ్యాయము 18-19 వచనాలు మనకి తెలియజేస్తున్నాయి. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.